అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం. అంబేద్కర్ గారి ఆశయాలను నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ 10 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసి ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా 21కి 21 సాధించి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి 5 శాఖలలో కూడా ఆయన 5 శాఖలను కూడా తీసుకొని 5 శాఖల మీద కూడా ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయడం కోసం అడుగులు ముందుకు వేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత విజయోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ శిలా పలకంతో విజయకేతనం ఎగరవేసే విధంగా జెండా ఆవిష్కరణ ఏదైతే మా సోదరుడు పైనాపురం పంచాయతీలోని దిబ్బ మీద హరిజనవాడ నందు మస్తాన్ కావలి మస్తాన్ మరియు వాళ్ళ మిసెస్ అంటే వాళ్ళ కావలి కవిత మహిళా అధ్యక్షురాలుగా ముతుకూరు మండలానికి మహిళా అధ్యక్షురాలుగా కూడా నియమించడం జరిగింది. కుటుంబంలో జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరికైనా సరే ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే 24 గంటల పాటు మాకు పార్టీ అని కాకుండా మా కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లో అనేక సమస్యలు, అదేవిధంగా ఏదైతే ఈ ముతుకూరు మండలంలో పొల్యూషన్ తో గ్రామాలన్నీ కూడా అల్లాడిపోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా దేవరదిబ్బ, ఈ దేవరదిబ్బలో 200 చిల్లర మంది గిరిజనులు వాళ్ళకి ఇప్పటికీ కూడా 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఇల్లు కట్టించినటువంటి పరిస్థితులు లేవు, కనీసం తాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ కూటమిలో భాగంగా వాళ్ళకి ఏ వసతులు కావాలో వాటన్నిటిని ఏర్పరచడానికి మేము ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వివరించి 117 పంచాయతీలు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి జన సైనికులుగానే వాలంటీర్లుగానే పనిచేసి మా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటాం. అదే విధంగా ఎవరైనా సరే ఇప్పటికైనా సరే ఈ వైసీపీ నాయకులు అరాచకాలు చేయాలనుకుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. అదేవిధంగా మేము కూడా మీకు బుద్ధి చెప్పే విధంగా మేము చేసేటువంటి అభివృద్ధి మీకు చూపిస్తాం. మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయటపెట్టి మీ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాడతాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా మేము కృషి చేస్తాం. మాకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక విషయం చెప్పాడు, మేము పథకాలు డోర్ డెలివరీ చేశాం, మేము కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గం చూడలేదు, పార్టీ చూడలేదని చెప్పి. కానీ గతంలో మనం చూసినట్లయితే ఎవరైతే వైసీపీ కండవ కప్పుకుంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైనా సామాన్యులు మా ఊర్లలో సమస్య ఉందా, తాగడానికి నీళ్లు లేవని అడిగితే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని చూస్తే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితమై ఏం మాట్లాడాలో అర్థం కాక పాపం ఆయన అయోమయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇకనైనా సరే కళ్ళు తెరవండి అయ్యా. మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, వైసీపీ నాయకులందరికీ ఇప్పటి వరకు మీరు చేసిన అవినీతి అరాచకాలందరికీ ఫుల్ స్టాప్ పెట్టి ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పట్టే విధంగా ఒక మంచి పరిపాలన అందిస్తారనేటువంటి విధంగా 164 సీట్లు ఇచ్చి అందనాలు ఎక్కించారు. వాళ్ళ
కళని నెరవేరుస్తాం. ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఎన్డీఏ కూటమిలోనే జరగతి. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, కంపెనీలు కావచ్చు, యువతకు ఉద్యోగావకాశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నిన్నటి నుంచే మంగళగిరిలో ప్రజా సమస్యలను తీసుకొని అప్పటికప్పుడే పరిష్కార మార్గంలో కూర్చున్నాడంటే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలను ఇస్తే పబ్జీ గేమ్ ఆడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలను హింస పెడుతూ ఆస్తులను దోచుకుంటూ వనరులను దోచుకుంటూ పరిపాలన కొనసాగించాడు. కానీ పరిపాలన అంటే ప్రజానాయకుడు అంటే ఎవరా అంటే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వైసీపీ నాయకులారు మీరందరికీ ఒకటే చెప్తున్నా, ఇకనైనా చూసి తెలుసుకోండి ప్రజానాయకుడు అంటే ఎలా ఉంటాడు, ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటుందో ముందు కూడా మీరు చూడబోతారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎక్కడా కూడా బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై క్షుణ్ణంగా మాట్లాడుకోవాలా అనేటువంటి విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేశారు. అంటే వ్యూహం అంటే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదేదో మాట్లాడారు. మీ అందరూ కూడా అసెంబ్లీ గేట్ బయటే ఉన్నారు. మరి ఈ రోజు అసెంబ్లీలోకి సింహంలాగా వెళ్లి ప్రజా సమస్యలపై గలం ఇప్పేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలను పరిష్కరించే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, ఒక ఎన్డీఏ కూటమి మాత్రమే. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్.